సంరక్షణకు అరుదైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న రెండు విభిన్న ప్రభుత్వాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర అధ్యయనం విజ్ఞానం సహకారంతో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల అటవీ శాఖలు భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడూ లేని విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, గిరిజనులకు శిక్షణ, సమాచార మార్పిడి, ఏనుగుల సమస్య, ఏకో టూరిజం వంటి కీలకమైన అంశాల పట్ల మెమరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో MOU కుదిరింది. విజయవాడలో ఓ హోటల్లో జరిగిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నత అధికారులు సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 6 కీలకమైన అంశాల్లో ఈ సమన్వయం నిరంతరాయంగా రెండు రాష్ట్రాల మధ్య సాగనుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాకు వివిధ సందర్భాల్లో వెళ్లినప్పుడు అక్కడ ప్రజలు ఏనుగుల గుంపులు పంట పొలాల మీద పడుతున్నాయని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలు పోతున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని తెలిపారు. ఇది కేవలం చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్రంలోని పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా ఈ సమస్య ఉంది. నేను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజలకు సంబంధించిన ఈ ఏనుగుల సమస్యను ఎలా అధిగమించాలని అధికారుల సమీక్ష సమావేశంలో అడిగాను. దీనికి వారు ఏనుగుల గుంపును కంట్రోల్ చేయాలంటే కర్ణాటక వద్ద శిక్షణ పొందిన కుంకి ఏనుగుల వల్లనే సాధ్యమని తెలిపారు. వెంటనే కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో మాట్లాడితే ఆయన మరో మాట లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. 2 రోజుల్లోనే సమావేశం ఏర్పాటుకు ముందుకు వచ్చాం. దీంతో బెంగళూరుకు వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొన్నాను. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనూ చర్చిస్తే సానుకూలంగా స్పందించారు. ఈ సమయంలో అక్కడ అధికారులు చెప్పిన విషయాలు, వారి ఆతిథ్యం, సహకారం నన్ను ఆకట్టుకున్నాయి. కేవలం ఏనుగుల కోసమే కాకుండా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన అంశాలపై పరస్పర సహకారం అవసరమని చెప్పడంతో పాటు ఇతర అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించి రెండు రాష్ట్రాలు దీనిపై MOU చేసుకొని ముందుకు వెళ్దామని తెలిపారు. నాకు చిన్నప్పటి నుంచి కన్నడ భాష అంటే విపరీతమైన ప్రేమ. కన్నడ కంఠీరావ శ్రీ రాజ్ కుమార్ గాంధాదగుడి సినిమాలో అడవుల రక్షణ కోసం ఆయన చూపించే హీరోయిజం ఆకట్టుకుంది. ఇప్పుడు రాష్ట్రం కోసం అటవీ శాఖ తరపున పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపారు పవన్ కళ్యాణ్. కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన PCCF ఆంధ్రప్రదేశ్ PCCF శ్రీ చిరంజీవి చంద్ర గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్. దానికి కూడా అంటే ఇది తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ తమిళనాడు నుంచి వస్తూ ఉన్నారు. అది ఎందుకు ఆ పరిస్థితులు ఉన్నాయని దాన్ని నెక్స్ట్ స్టేజ్లో తీసుకెళ్ళి ఇది అదొక MOU చేసి అదొక అంశం. రెండవది, ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్వర్క్ ఏమిటంటే మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఇక్కడ ఆ కుంకి ఏనుగుల్ని దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు, మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఇక్కడ తరలిస్తారు. అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపు చేయడం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం, అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతుల్ని పంచుకోవడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ ని చాలా అనుకూలంగా వాడుకున్నాడు కర్ణాటకలోని స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ. వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. అధికారులు అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలి. అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి MOU కనుక గత ప్రభుత్వం కనుక చేసి ఉంటే నిజంగా మన ఎర్రచందనం అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చాయి.
సో ఇలాంటి ఎంఓయూని దీనివల్ల జరిగేది అంటే ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయూ ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళ ఆఫీసెస్కి వెళ్తే ఒక చెట్టు పడిపోయినా దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఫారెస్ట్, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. వెంటనే ఒక యాప్లో తెలిసేలాంటి ఒక ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే వెంటనే రియల్ టైంలో మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. అలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని కూడా మనకి సహకరించుకోవాలి కదా, దాన్ని కూడా పెద్ద మనసుతోటి ఉన్నతాధికారులు కూడా సహకరించారు. గౌరవ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు కూడా దానికి మద్దతు తెలిపారు. మనకి రివ్యూ మీటింగ్స్లో ఎకో టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం. దాంట్లో భాగంగానే వారు ఎకో టూరిజంని ఎలా డెవలప్ చేశారు, ఆ విధానాలు ఏంటి, ఆ విధి విధానాలు మాకు పంచుకోమని, అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళడం, ఆ ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ మనం ఇక్కడ తీసుకురావడం కూడా జరుగుతుంది. సో ఈ కీలకమైన అంశాలు. అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఏమేమి జరుగుతున్నాయి. ఇద్దరు పిసిసిఎఫ్లో మన కర్ణాటకలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఈ అనుకున్నాం టైం లైన్స్, అభివృద్ధి ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఉంటారు. అది ఎంఓయూ తాలూకు సారాంశం. దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని అన్యం జిల్లాలో కానీ విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలంలో వచ్చి ధ్వంసం చేయడం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు. వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చాను. కొద్ది సంవత్సరాలు అధికారంలో రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖ ఉంది. మన అప్రోచ్ అయితే కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయని వెంటనే మన చిరంజీవి చౌదరి గారు అది కాంటెంపరీస్ సమకాలీకులు ఉన్న అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖకి వెళితే వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు సంపూర్ణ రమ్మని చెప్పండి, వాళ్ళు ఏం చేయగలగాలో చేద్దామని చెప్తే వెంటనే నేను 48 గంటలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. లెస్ దెన్ 48 hours మొత్తం సిద్ధం చేశాను. విధాన సౌదాకి వెళ్ళాను. కర్ణాటకలో విధాన సౌదాకి వెళ్ళి కూర్చుంటే చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరూ తరఫున సమస్యలు వెలువరించారు. దానికి ముందే కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను. వారికి కూడా తెలియజేసి వారు ఒకటే చెప్పారు, సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు నేను చెప్పాను. అలాగే ఈశ్వర్ ఖండ్రే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చాలా ప్రేమగా ఆప్యాయంగా సమస్యలను విని సాధారణంగా ఆహ్వానించి చెప్పారు ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే ఆయన ఆలోచన కూడా అలా చేయలేదు. మీరు ఇంత దూరం వచ్చారు, మేము మీకోసం చేస్తాం. సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ ఖండ్రే గారు ఆయనే ముందస్తుగా ఎప్పుడు జరగలేదు. అది ఈశ్వర్ ఖండ్రే గారు చెప్పారు, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు. పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్ డిపెండెన్స్ ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము ఆ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఈ ఏనుగులు మొత్తం మన ఒకవైపు మన తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్. ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. మనకున్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే ఎలా చేయాలని దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం ఎలా ఎదుర్కోవాలి దీన్ని.
Andhra Pradesh and Karnataka to exchange the MOUs signed by both the PCCs. Government of Andhra Pradesh to present a memento to Sri Honorable Minister for Forest, Ecology and Environment, Government of Karnataka. Sri Brijesh Kumar Dikshit, IFS, Principal Chief Conservator of Forest and Head of Forest Force of Karnataka. Presenting a memento to the PCCF and half of Karnataka. Additional Chief Secretary, Environment, Forest Science and Technology of Karnataka. All three. Of Andhra Pradesh, facilitating the Chief Wildlife Warden of Karnataka. Thank you, sir. Government go to the Honorable Deputy Chief Minister. So these are garlic cones, sir. These are very specialized garlic got from there. They are bivolt silk, and Karnataka is known for its silk production, sir. Sir, which we honor the dignitaries. Sir. This is our Elaki Himalaya, sir, again grown very well in Haveri and those districts. This is Vidri work from my place. And this is from the land of the Honorable Deputy Chief Minister Vidri, gunmetal and silver inlay, sir. We are happy to present it to you. Sir. That's great. So this is our own organization, sir, Karnataka Milk Federation. We have an opportunity to give you various types of key products which we produce in our things. Mysore, sir. Mysore peta, sir. Then where Mysore peta? Durban కొన్ని చోట్ల వేస్తారు సార్. Durban కడతారు కొన్ని చోట్ల. అవును సార్. Quite heavy.
request the Honorable Minister to give a memento to the PCCF from Andhra Pradesh. Karnataka Milk Federation is a success story, sir, where we produce more milk and you can see the multitude of products. It's a pride of Karnataka, sir. I will give a very ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.